నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా పెరుగుతూ ఉన్నాయా? తగ్గుతూ ఉన్నాయా? మరి ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. ఇక తగ్గుతున్నాయా అనే ఆలోచన మానుకొని ఇంకా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక మనకి చాలా గోల్డ్ అయితే పెరగడం అయితే జరుగుతూ ఉంది. సో, దాదాపు మనం ఒక 10 రోజుల నుంచి మనకి 12 డేస్ ఇంకా 1 వీక్ నుంచి అట్లా చూసుకుంటే గనక గోల్డ్ అనేది పెరుగుతూనే వస్తుంది తప్ప మనకెక్కడ ఏ మాత్రం కూడా అసలు తగ్గే అవకాశాలైతే కనిపిస్తలేవు. అసలు తగ్గడం కూడా జరగట్లేదు. అంటే ఎందుకు మరి ఇంతగానం పెరుగుతుంది అని అంటే గనక ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ మధ్యలో మనకి చూసాము ఎంత వరకి మార్కెట్ రేట్ అనేది ఎంత డౌన్ అయింది. గోల్డ్ మార్కెట్ అనేది ఎంత డౌన్ అయింది, ఎంత వరకి తగ్గుకుంటూ వచ్చింది. ముఖ్యంగా మన ఇండియాలో ఎంత వరకి తగ్గిందనేది మనం చూసాము. మన ప్రీవియస్ వీడియోలో కూడా ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉన్నాము. అంటే దాదాపు మనకి 1,28,000 వరకి కూడా గోల్డ్ అనేది 10 గ్రామ్స్ గోల్డ్ అనేది అంతవరకు కూడా తగ్గడం అయితే జరిగింది. 22 క్యారెట్ గోల్డ్. సో మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఎంతుంటుంది అని ఒకసారి మనం చూసుకుంటే గనక సో ప్రెజెంట్ 24 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,55,570 రూపీస్ అయితే ఈ రోజుకుంది. అంటే మనకి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఈ రోజు కూడా పెరగడం అయితే జరిగింది. సో రోజు రోజు మనకి దాదాపు 1%, 2% రూ. 1000, 2000 ఇలా పెరుగుకుంటూనే వస్తుంది తప్ప మనకి ఏమాత్రం తగ్గట్లేదు. సో ఈ రోజు కూడా సుమారు ఒక ₹220 అలా పెరగడం అయితే జరిగింది. సో అంటే మనకి గోల్డ్ అనేది దాదాపు మనకి ఈ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి పెరుగుకుంటూనే వస్తుంది. అస్సలు తగ్గట్లేదు. ఇంతకుముందు వారికి ముందు మనం చూసుకుంటే గనక ఏదైతే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో ఏదైతే రేట్ ఉందో ఆ రేటు కూడా కొంచెం మనకు అప్ అండ్ డౌన్ అనేది అయితే అయింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే గనక మనకి ఇంకా 1,60,000కి రీచ్ ఎప్పుడవుదామా అన్నట్టుగానే దూసుకెళ్తుంది తప్ప మనకి ఏమాత్రం తగ్గట్లేదు. ఇక మరి 22 క్యారెట్ గోల్డ్, 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే కూడా మనకి 1,42,600 రూపీస్ అయితే ఈ రోజు ఉంది. ఒక 1,42,600 అయితే ఈ రోజుకుంది. 1,42,600 అయితే ఈ రోజుకుంది. అంటే మనకి ఇది కూడా చూసుకోవచ్చు ఎంత రేటు పెరిగిందనేది. మనకి వార్ మధ్యలో ఎంతవరకు తగ్గింది? 1,28,000, 1,27,000 వరకైతే రావడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు ఎంతవరకు పెరిగిందో చూడండి. అప్పుడు కూడా మన ప్రీవియస్ వీడియోలో చాలా మందికి చెప్పడం కూడా జరిగింది. మన వీడియోస్ ద్వారా అయితే చాలా వరకైతే తగ్గింది. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కొనుక్కోండి. ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఎప్పుడైతే వార్ కొంచెం కామ్ అయిపోతుందో, మనకి రేపటి నుంచే కామ్ అయిపోతే గనుక ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పేసి కూడా మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. అనుకున్న విధంగానే, ఊహించిన విధంగానే, మన అనాలిసిస్ చేసిన ప్రకారంగానే గోల్డ్ అనేది అయితే పెరగడం జరిగింది. సో తీరా చూస్తే ఇప్పుడైతే ఎంత పెరిగిందో మనమైతే చూసాము. మరి ఇంకా పెరుగుతుందా అంటే 100% ఇంకా పెరిగే ఛాన్సెసే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనకి 80% పెరిగే ఛాన్సెస్ కనిపిస్తే గనుక కేవలం 20% మాత్రమే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. పెరిగే ఛాన్సెస్ అంటే మాత్రం 1,60,000 నుంచి 1,65,000 వరకైతే రీచ్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఈ వితిన్ 1 వీక్‌లోనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి మరి ఎప్పుడు తగ్గుతుంది అనంటే గనక మనకి కొన్ని రీజన్స్ వల్లనే తగ్గే అవకాశాలున్నాయి. ఏది మనకి డాలర్ రేట్ గనుక బలపడితే, రూపీ గనుక స్ట్రాంగ్ అవుతే, మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ గనుక అవుతే గనుకనే మనకి ఈ గోల్డ్ రేట్ అనేది దాదాపు తగ్గే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ గనుక మనకి అక్కడ రేట్ పెరిగినా గానీ ఈ గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. సో ఇవన్నీ జరగాలి అంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు వార్ గూడా అయ్యే అవకాశాలు మనకి మళ్ళీ కనిపించట్లేదు. అంటే ఇంకా పూర్తి అయ్యిందని గూడా చెప్పుకోలేము. సో అక్కడ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేదైతే మనకి ఇంకా పూర్తిగా తెలీదు కాబట్టి సో అదైతే ప్రెజెంట్ అయితే కామ్‌లోనే ఉంది కాబట్టి వార్ అయితే జరగట్లేదు కాబట్టి మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీరా చూస్తే మనకి గోల్డ్ అయితే ఫైనల్‌గా పెరుగుతుందనే చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే మనకి యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ గోల్డ్ అయితే సెల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ అయితే మనకి కొన్ని ఫారెన్ కంట్రీస్ సేల్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ గనుక మన భారత్ గనుక బై చేస్తే గోల్డ్ అనేది ఎంతో కొంత అయితే తగ్గొచ్చు. మళ్ళీ 1,00,000కొస్తుంది, 70,000కొస్తుంది అట్లాంటి ఫేక్ న్యూస్ కాదు. జస్ట్ మనకు ఒక 1,25,000 వరకైతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఒకవేళ జరిగితే అండ్ దానికి కూడా చాలా టైం పట్టొచ్చు. మినిమమ్ 1 ఇయర్ అయితే కంపల్సరీ పట్టొచ్చు. 6 మంత్స్ అయినా పట్టొచ్చు అట్‌లీస్ట్. సో ఇప్పుడు ఎవరైతే అర్జెంట్ ఉందో వాళ్ళు ఇంకా తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకి 1,60,000 వరకైతే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్‌లీస్ట్ ఒక 5,00,000 తీసుకుందాం అనుకునేవారు అట్‌లీస్ట్ ఒక ఆహ్,
ఒక 2,00,000 గాని, 2,50,000 వరకు గాని తీసుకుంటేనే బావుంటుంది. ఇక సిల్వర్ విషయానికొస్తే, సిల్వర్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే గనక సిల్వర్ గూడా చాలా మార్కెట్‌లో అయితే పెరిగిపోతుందనే జెప్పుకోవాలి. మనకి ఈ సిల్వర్ గూడా వార్ టైమ్‌లో ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే గనక సిల్వర్ గూడా మనకి 2,20,000 వరకైతే రావడం జరిగింది. 1000 గ్రామ్స్ సిల్వర్. ఇప్పుడు తీరా జూస్తే 2,70,000 వరకైతే ఎళ్ళింది సిల్వర్. సో, ఇప్పుడు తీరా జూస్తే 2,70,000 వరకు గూడా సిల్వర్ అయితే ఎళ్ళింది. అంటే అప్పుడు గూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎవ్వరైతే ప్రాఫిట్ వైస్‌గా చూస్తున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్రాఫిట్ వైస్‌గా చూసుకుంటే మాత్రం వారికి మాత్రం ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలని చెప్పేసి గూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే వాళ్ళు మాత్రం ఇప్పుడు మంచి ప్రాఫిట్ పొందుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బయింగ్ అండ్ సెల్లింగ్ మాత్రమే తెలుసు గాబట్టి, అంటే అదే వాళ్ళ బిజినెస్ గాబట్టి, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు 2,20,000 కొన్నారో, ఇప్పుడు 2,70,000 అని అంటే గనక వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 10,00,000, 20,00,000దే తీసుకొనుంటారు. ఇప్పుడు సేల్ చేస్తే ఎంత మినిమమ్‌లో మినిమమ్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఒక్కసారి కాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. లాక్స్‌లలోనే వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. మనకి గతంలో చూసాము. సిల్వర్ అనేది 3,00,000 నుంచి 4,00,000 వరకు అయితే ఎళ్ళడం అయితే జరిగింది. అంతవరకైతే మనం చూసాము. ఇప్పుడు కూడా మరి అంతవరకు ఎళ్తుందా అంటే 4,00,000 వరకు ఎళ్ళకపోవచ్చు గానీ మనకి అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే 100% మనకి 3,00,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మేబీ ఎళ్ళనైతే ఎళ్ళొచ్చు. అండ్ అంటే మనకి గోల్డ్ అనలిస్టులు చెప్పిన ప్రకారం కూడా మనం ముఖ్యంగా ఆంధ్రప్రభ నుంచి కూడా మన గోల్డ్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన ప్రకారం కూడా మనకి ఎళ్ళే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాక మనకి నిపుణులు కూడా అదే చెప్తున్నారు. సిల్వర్ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గోల్డ్ కూడా మనకి ఈ రోజుల్లో అయితే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఎప్పుడు తగ్గుతుందంటే గనక కొన్ని రీజన్స్ వల్లనే మనకి తగ్గడం అయితే జరుగుతుంది. ఏది ఆ రీజన్స్ కూడా మనం చెప్పుకోవడం అయితే జరిగింది. యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ ఎప్పుడైతే మనకి గోల్డ్ సేల్ చేస్తాయో అవి నిర్ణయించుకున్నాయి సేల్ చేయాలని. సో, ఒకవేళ మన భారత్ గనక ఒక ప్రైస్‌కి అంగీకరించుకొని ఒక ప్రైస్‌కి డిసైడ్ అయ్యి అది మన భారత్ గనక తీసుకుంటే ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది కొంచెం తగ్గొచ్చు. అండ్ లేదు మనకి డాలర్ రేట్ బలపడ్డ, రూపీ స్ట్రాంగ్ అయినా గానీ, మనకి అక్కడ వార్ ఎక్కువ అయినా గానీ, లేదంటే క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా గానీ ఆటోమేటిక్‌గా ఈ గోల్డ్ అని ఏ ఒక్కటైనా గానీ మన గోల్డ్ అనేది కొంచెం తగ్గుతుంది. మరీ రూ. 1,00,000 రాకపోవచ్చు. అట్‌లీస్ట్ 1,25,000 వరకైతే తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇంకా మనకి ఒకవేళ ఇంకా ఎప్పుడు పెరగొచ్చు అనంటే గనక మనకి ఈ వీక్‌లోనే మనకి పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 1,60,000 వరకైతే గోల్డ్ అయితే ఎళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సిల్వర్ మాత్రం ఒక 5,000 అటు ఇటుగా చేంజెస్ అయితే అవుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మనకి సిల్వర్ అనేది 10,000 వరకైతే పెరగడం జరిగింది. 1,60,000 నుంచి 1,70,000 1,75,000 వరకైతే సిల్వర్ అంతవరకైతే ఆ రేంజ్‌లో వరకైతే ఎళ్ళింది. సో, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వారికి గూడా ఇది మంచి టైమే. మరిక అసలు గోల్డ్ కొనొచ్చా? కొనరాదా? ఫైనల్‌గా అంటే గనక, సో, గోల్డ్ కొనుక్కునే వారికి మాత్రం ఒకటే చెప్తాను. ఇప్పుడైతే 55,000 ఉంది. 1,55,000 అది కాస్త మనకి 1,60,000 నుంచి 65,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక మీ ఇష్టం. కానీ తగ్గుతుందా అని అంటే గనక అందరిలాగా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయదు మన ఆంధ్రప్రభ ఛానల్ అయితే. సో, మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే ఈ రోజుల్లో ఇప్పుడు మాత్రం తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మనకు మార్కెట్ వైస్‌గా చూసుకుంటే గనక. సో, మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఈ రేంజ్‌లో కొనుక్కుందాం అనుకుంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోమనే చెప్తాను. అండ్ ఒకవేళ ఇంక లేదు ఇంకొక 1 ఇయర్ వరకైనా ఆగుతాం అనుకుంటే గనక అప్పుడు మనకి కొంచెం మళ్ళీ తగ్గే ఛాన్సెస్ అయితే కొన్ని రీజన్స్ వల్ల తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆగండనే చెప్తాను. సో, చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.